హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులందరికీ కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఏదో ఒక కొత్త విషయం చెప్పటం మన వీడియోల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఈరోజు కూడా ఒక కౌన్సిలింగ్ అప్డేట్స్లో పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్స్కి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్గ్రేడేషన్ ఎలా ఉంటుంది, ఒక కళాశాల నుండి ఇంకో కళాశాలకు మన స్టేట్లో ఎలా అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు అనే విషయాలపైన ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా పీడబ్ల్యూడి విద్యార్థులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ వివరాలు ఒక్కసారి చూడండి. నోటీస్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్. ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం పీడబ్ల్యూబిడి విద్యార్థులు అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఆ రిజర్వేషన్ కేటగిరీలో అప్లై చేసుకున్నారో ఆ విద్యార్థులందరూ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మెడికల్ బోర్డు ముందు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్తో హాజరు కావాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్లో 6వ తేదీ ఆగస్టు 2025 ఉదయం 10 గంటల నుండి 1 నుండి 30 నంబర్స్ వాళ్ళు, 7వ తేదీ ఆగస్టు 2025 ఉదయం 10 గంటల నుండి 31వ నంబర్ నుండి లాస్ట్ క్యాండిడేట్ వరకు, అంటే మొత్తం 57 మంది విద్యార్థులు పీడబ్ల్యూడి కేటగిరీలో అప్లై చేసుకుని ఉన్నారు. 57 మంది కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్కి అటెండ్ కావాలి. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వల్ల ఎగ్జామినేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవాలంటున్నారు. మెడికల్ రికార్డ్స్ పర్టైనింగ్ టు ద డిజేబిలిటీ అంటే అంగవైకల్యానికి సంబంధించిన మెడికల్ రికార్డ్స్ కూడా తీసుకెళ్ళాలి అంటున్నారు. ఏ వ్యాలిడ్ యూడిఐడి కార్డ్ ఇష్యూడ్ బై ద డిసిగ్నేటెడ్ మెడికల్ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఏదైతే సెంట్రల్ బోర్డు యూడిఐడి కార్డు ఇష్యూ చేస్తుందో ఆ కార్డు కూడా మీరు తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు. యూడిఐడి కార్డు గురించి నేను వీడియోలో కూడా ప్రాస్పెక్ట్స్లో చెప్పడం జరిగింది. 2-3 సార్లు కూడా దీనిపైన వీడియో చేయడం జరిగింది. తర్వాత సెల్ఫ్ సర్టిఫికేట్ అఫిడవిట్ ఫార్మెట్ ప్రొవైడెడ్ అండర్ షెడ్యూల్ 1. ఇంతకు ముందే మీకు గతంలో చెప్పాను, షెడ్యూల్ 1లో ఇచ్చిన విధంగా సెల్ఫ్ సర్టిఫికేట్ అఫిడవిట్ తీసుకెళ్ళాలి అని కూడా మీకు వివరించడం జరిగింది. ఆ సర్టిఫికేట్ గురించే ఇక్కడ చెప్తున్నారు. ఏ కాపీ ఆఫ్ మెడికల్ అసెస్మెంట్ రిపోర్ట్ 2025 మెడికల్ బోర్డు ఏదైతే ఇష్యూ చేసిందో 2025లో ఆ సర్టిఫికేట్ మెడికల్ అసెస్మెంట్ రిపోర్టు తీసుకెళ్ళాలి అని అంటున్నారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఏదైతే పీడబ్ల్యూబిడి కేటగిరీలో అప్లై చేసుకున్నారో ఆ విద్యార్థులందరూ 6వ తేదీ 1 నుండి 30 మంది, 7వ తేదీ 31 నుండి 57వ నంబర్ వరకు మీరు ఉదయం 10 గంటలకల్లా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని సిల్వర్ జూబ్లీ బ్లాక్ 2nd ఫ్లోరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ ఇక్కడికి వెళ్ళి మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటలకంతా షార్ప్గా మీరు అక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ బ్లాక్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. ఈ ఎగ్జామినేషన్ అయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. దాన్ని బట్టి మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్ ఉంటుంది. చూశారుగా, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ హాల్లో పీడబ్ల్యూడి విద్యార్థులకు అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది మెడికల్ బోర్డు ద్వారా. వీళ్ళు 6వ తేదీ నుండి 7వ తేదీ వరకు 2 రోజులు అటెండ్ కావాల్సి ఉంటుంది. 6వ తేదీ సీరియల్ నెంబర్ 1 నుండి 30 వరకు, సీరియల్ నెంబర్ 31 నుండి చివరి వరకు వచ్చేసి 7వ తేదీ ఉదయం 10 గంటలకల్లా మీరు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పీడబ్ల్యూడి విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్ చేసుకుంటేనే మీకు సీట్ అలాట్మెంట్ అనేది స్టేట్లో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలి. అక్కడ ఇచ్చే సర్టిఫికేట్ ప్రకారమే మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుందనేది తెలియజేస్తున్నాను. ఇక కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈ యొక్క
స్లైడింగ్ అనేది ఎలా ఉంటుంది, ఒక రౌండ్ నుండి ఇంకొక రౌండ్కు స్లైడింగ్ ఎలా వెళ్ళొచ్చు అనే వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా స్టేట్లో ఆల్ ఇండియా కోటాలో కానీ 4 రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండు, రెండో రౌండు, మూడో రౌండు, చివరి రౌండ్ వచ్చేసి స్ట్రే వేకెన్సీ రౌండ్. మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందిన విద్యార్థులు రెండో రౌండ్కి స్లైడింగ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. మామూలుగా ఈ స్లైడింగ్ గురించి చెప్పే ముందుగా సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందో చెప్పాలి. సీట్ అలాట్మెంట్ అనేది ముందుగా ఒక మెడికల్ కళాశాలలో ఉన్న సీట్లలో ముందుగా ఓపెన్ కేటగిరీ సీట్లని భర్తీ చేస్తారు. ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రకారమే సీట్ల భర్తీ అనేది ఉంటుంది. ఆ మెరిట్ ప్రకారం 50% సీట్లు అనేటివి ఓపెన్ కేటగిరీలో భర్తీ చేసేస్తారు. దాని తర్వాత రిజర్వేషన్ తీసుకుంటారు. ఈ రిజర్వేషన్లో వచ్చేసి సీట్ అలాట్మెంటు కేటగిరీ వైజు మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఈ మహిళా కోట 33.5% ఏదైతే ఉందో ఆ 33.5% కూడా విద్యార్థులకు వాళ్ళ యొక్క రిజర్వేషన్ బట్టి సీట్ అలాట్మెంటు ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకు బీసీఏ విద్యార్థి అయితే 6 సీట్లు ఉంటే ముందుగా 33.5 సీట్లు లేడీస్కి భర్తీ చేస్తారు. మిగతా రిజర్వేషన్ జనరల్ కేటగిరీ విద్యార్థులు ఆ బీసీఏలో ఏ విద్యార్థి ఉన్నారో ఆ విద్యార్థులందరూ కూడా ఆ మిగతా 3 సీట్లని భర్తీ చేయడం జరుగుతుంది. 3-4 సీట్లని భర్తీ చేయడం జరుగుతుంది. అంటే ముందుగా 33.5% లేడీస్కి భర్తీ చేసిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ సీట్లు అదే కేటగిరీలో నేను చెప్పేది ప్రతి కేటగిరీ కూడా అదేవిధంగా ఆ కేటగిరీలోని మహిళలకు 33.5% భర్తీ చేసిన తర్వాత మిగతా ఉన్న సీట్లని అందరికీ ఆ కేటగిరీలో భర్తీ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ రిజర్వేషన్ పద్ధతిలో సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ లేకుండా సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఇది రెండో రౌండ్కి ఎంఆర్సి అంటే మెరిటోరియస్ రిజర్వేషన్ కేటగిరీ అంటారు. ఈ ఎంఆర్సి కేటగిరీ అంటే ఎవరైతే రిజర్వేషన్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్తో సంబంధం లేకుండా మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంట్ ఓపెన్ కేటగిరీలో ఎవరికైతే చేశారో వాళ్ళకి మొదటి రౌండ్ నుండి మంచి కళాశాలకు రెండో రౌండ్ వెళ్ళేదానికి ఎంఆర్సిని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా రెండో రౌండ్లో వాళ్ళు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ప్రకారం స్లైడింగ్ అనేది మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్కు ఇవ్వటం జరుగుతుంది. అది రిజర్వేషన్ విద్యార్థులకు ఈ ఎంఆర్సి అనేది ఒక మంచి రిజర్వేషన్ అస్త్రం. కాబట్టి ఓపెన్ కేటగిరీలో మెరిట్ ఉన్న విద్యార్థులందరూ కూడా మంచి కళాశాలకు వెళ్ళేందుకు రెండో రౌండ్లో ఉపయోగపడుతుంది ఈ ఎంఆర్సి రిజర్వేషన్ అనేది. తర్వాత వచ్చేసి స్లైడింగ్లో మొదటి రౌండ్లో సీటు సంపాదించిన వాళ్ళు రెండో రౌండ్కు స్లైడింగ్ వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. రెండో రౌండ్లో కానీ వాళ్ళకి మంచి కళాశాలలో సీటు వస్తే మొదటి రౌండ్లో రిజైన్ చేసి అక్కడ కస్టోడియన్ లెటర్ తీసుకుని మీరు రెండో రౌండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ ఆ కళాశాల నుండి ఇంకో కళాశాలకు ఆటోమేటిక్గా ఇంట్రాఫీస్ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. లేకపోతే మీ దగ్గరనే పంపించడం కూడా జరుగుతుంది. మొదటి కళాశాల నుండి రెండో కళాశాలకు ఫీజు అడ్జస్ట్మెంట్స్ కూడా చేసేస్తారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ కళాశాల నుండి గవర్నమెంట్ కళాశాలకు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ ఫీజు అడ్జస్ట్మెంట్స్ వచ్చేసి జరుగుతాయి. ఫీజు మొదటి రౌండ్లో ప్రైవేట్ కళాశాలలో వచ్చి మీరు ఫీజు కట్టేసి ఉంటారు. 3 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు కట్టి ఉంటారు. అప్పుడు గవర్నమెంట్ కళాశాలలో కానీ సీట్ వస్తే ఆ అమౌంట్ మొత్తం మీకు మీ అకౌంట్లో తిరిగి వాపస్ ఇవ్వటం జరుగుతుంది. కస్టోడియన్ లెటర్ తీసుకున్న తర్వాత మీ అమౌంట్ మీకు రిటర్న్ చేసేస్తారు. ఇక మొదటి రౌండ్లో సీట్ రానటువంటి విద్యార్థులు రెండో రౌండ్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మొదటి రౌండ్లో సీట్ రానటువంటి విద్యార్థులకు రెండో రౌండ్లో వాళ్ళ మెరిట్ ప్రకారం వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది చేస్తుంది. రెండో రౌండ్ నుండి మూడో రౌండ్ కూడా స్లైడింగ్ అనేది ఉంటుంది. గత సంవత్సరం కూడా స్లైడింగ్ ఇచ్చారు రెండో రౌండ్ నుండి మూడో రౌండ్కి. అంతకు ముందైతే ఒకసారి స్లైడింగ్ అయిన విద్యార్థులకు మళ్ళీ మూడో రౌండ్లో స్లైడింగ్ ఉండేది కాదు. కానీ గత సంవత్సరం నుండి స్లైడింగ్ అనేది రెండో రౌండ్ నుండి మూడో రౌండ్ కూడా మంచి కళాశాలలో అవకాశం ఉంటే స్లైడింగ్కి వాళ్ళని
వాళ్ళు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ప్రకారం 1 టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి స్టేట్లు. ఆల్ ఇండియా కోటాలో ప్రతి రౌండ్కు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, కళాశాలలు ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ స్టేట్లో మాత్రం 1 టైం వెబ్ ఆప్షన్సే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ప్రకారం ఖాళీ ఉంటేనే ఒక రౌండ్ నుండి ఇంకో రౌండ్కు స్లైడింగ్ ఉంటుంది మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం. కాబట్టి మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్కి, రెండో రౌండ్ నుండి మూడో రౌండ్కి స్లైడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి రౌండ్లో సీట్ రాకుండా ఉండే వాళ్ళకి రెండో రౌండ్లో సీట్ రావచ్చు, రెండో రౌండ్లో సీట్ రానటువంటి వాళ్ళకి మూడో రౌండ్లో సీట్ రావచ్చు, మూడో రౌండ్లో కూడా సీట్ రానటువంటి వాళ్ళకి స్ట్రే వ్యాకెన్సీ రౌండ్లో మిగిలి ఉన్న సీట్లు ఉంటే భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఇక మూడో రౌండ్ నుండి అయితే స్లైడింగ్ అనేది ఉండదు. ఏదైతే మూడో రౌండ్ నుండి నాలుగో రౌండ్కి వెళ్ళాలంటే స్లైడింగ్ ఉండదో అక్కడ స్టాప్ చేస్తారు. ఇక రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్ అలాట్మెంట్ అయితే, సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు ఖచ్చితంగా కళాశాలలో జాయిన్ కావాలి స్టేట్లో. ఆల్ ఇండియా కోటాలో అయితే కళాశాలకు ఇన్ఫార్మ్ చేసి ఫ్రీ ఎగ్జిట్ అయిపోవచ్చు. మళ్ళీ రెండో రౌండ్కి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకుని లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోకనే అక్కడ రెండో రౌండ్కి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి స్టేట్లో వచ్చేసి రెండో రౌండ్కి అవకాశం ఉండదు. మొదటి రౌండ్లో సీట్ వచ్చి వాళ్ళు కానీ జాయిన్ కాకపోతే వాళ్ళకి రెండో రౌండ్కి అవకాశం ఉండదు, వాళ్ళని ఎత్తి పక్కన పెట్టేస్తారు. ఇక మొదటి రౌండ్లో సీట్ వచ్చి వాళ్ళు మధ్యలో కానీ జాయిన్ అయ్యి మధ్యలో కానీ మిడిల్ డ్రాప్ అయితే వాళ్ళు దాదాపు 3,40,000 వరకు అమౌంట్ నష్టపరిహారం కాంపన్సేషన్ కట్టించాల్సి ఉంటుంది ఆ కళాశాలకి. అంటే ఆ రౌండ్లు అయిపోయే లోపల. ఆ రౌండ్లు అయిపోయిన తర్వాత అయితే కళాశాల ఫీజు ఎంత ఉంటుందో అంత ప్రైవేట్ కళాశాలలో కట్టాలి. గవర్నమెంట్ కళాశాలలో అయితే ఈ 3,40,000 ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా స్టేట్లో రిపోర్టింగ్ చేసిన వాళ్ళు కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. జాయిన్ కాకపోతే ఫర్దర్ రౌండ్స్కి వాళ్ళకి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్కి, రెండో రౌండ్ నుండి మూడో రౌండ్కి స్లైడింగ్ ఉంటుంది. సీట్ రానటువంటి విద్యార్థులకు మొదటి రౌండ్లో రాకపోతే రెండో రౌండ్లో ఛాన్స్ ఉండొచ్చు, రెండో రౌండ్లో రాకపోతే మూడో రౌండ్లో ఛాన్స్ ఉండొచ్చు, మూడో రౌండ్లో రాకపోతే లాస్ట్ రౌండ్లో కూడా సీటు వాళ్ళకి అవకాశం ఉంటే మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేటివి చేస్తారు. ఇక ఎంఆర్సి రిజర్వేషన్ కూడా మీకు ఓపెన్ కేటగిరీలు ఎవరైతే మొదటి రౌండ్లో సీటు పొందుతారో వాళ్ళకి బెటర్ కళాశాలలో అవకాశం ఇస్తారు. ఒకవేళ వాళ్ళు వద్దు అంటే మొదటి కళాశాలలో ఏదైతే సీట్ అలాట్మెంట్ చేశారో ఆ కళాశాలలోనే నేను ఉంటాను అని అంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను, నాకు రెండో రౌండ్కి వెళ్ళే అవకాశం లేదని రీటైన్ టు అప్టైన్ ఆప్షన్ ఒకటి ఉంది. ఆ ఆప్షన్ని యూజ్ చేసుకుంటే నేను ఇదే కళాశాలలో ఉండాలనుకునే విద్యార్థులు ఆ రీటైన్ ఆప్షన్ వచ్చేసి వాళ్ళు రీటైన్ టు కంటిన్యూ ఈ ఆప్షన్ను వాడుకోవాల్సి ఉంటుంది అదే కళాశాలలో మీరు ఉండాలంటే. లేదు వేరే కళాశాలకు వెళ్ళాలంటే ఈ ఆప్షన్ వాడుకోని అవసరం లేదు. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ ఆప్షన్ని వాడు నోటిఫికేషన్ ఇస్తాడు. అప్పుడు ఈ ఆప్షన్ కానీ మీరు పెట్టుకున్నట్లయితే అదే కళాశాలలో ఉండిపోవటం జరుగుతుంది. మళ్ళీ మీకు స్లైడింగ్ అనేది ఉండదు. లేకపోతే రౌండ్ టు రౌండ్ స్లైడింగ్ మీరు 1 టైం వెబ్ ఆప్షన్స్ ఏదైతే పెట్టుకున్నారో కళాశాలలో ఎంపిక చేసుకున్నారో ఆ కళాశాల ప్రకారం రౌండ్ టు రౌండ్ మీకు కానీ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీరు స్లైడింగ్లో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నేను వెళ్ళను అంటే కుదరదు, ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టి మీరు వెళ్ళను అనుకునే పని అయితే రీటైన్ ఆప్షన్ వాడుకోవాలి. వెళ్తాను అనే పని అయితే రీటైన్ ఆప్షన్ వాడుకోకూడదు. ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ వెళ్ళిపోవాలి మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ప్రకారం, మీరు పెట్టుకున్న కళాశాలల ఎంపిక ప్రకారం. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా రౌండ్ టు రౌండ్ స్లైడింగ్ ఎలా ఉంటుంది, ఎంఆర్సి అనేది ఎలా ఉంటుంది, ఓపెన్ కేటగిరీలో సీట్లు 50% ఎలా భర్తీ చేస్తారు, తర్వాత ఈ రిజర్వేషన్లో సీట్ల భర్తీ ఎలా ఉంటుంది అనేది కూడా తెలియజేశాను. రిజర్వేషన్లో ఏదైనా ఒక కేటగిరీలో ఒక 10 మంది అభ్యర్థులు ఉంటే 10 మందిలో ముందుగా అదే కేటగిరీకి సంబంధించిన మహిళలకి 33.5% రిజర్వేషన్ ఇస్తారు. దాని తర్వాత మిగిలి ఉన్న సీట్లకి ఆ కేటగిరీలో అందరికీ భర్తీ చేస్తారు. ఒకవేళ లాస్ట్లో
ఏదైతే మిగిలి ఉన్న సీట్లు ఉంటాయో ఆ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు ఎవరు లేకపోతే జనరల్ కేటగిరీకి సీట్లు భర్తీ చేయటం జరుగుతుంది. ఇది స్లైడింగు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది. బాయ్.